హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ 'డ్యూడ్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'తెలుసు కదా' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'మాస్ జాతర' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్‌తో పాటు ఇంకొన్ని మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానొచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 ఫెంటాస్టిక్ సీజన్ 4 మూవీ. సో ఈ మూవీ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని కూడా జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళొచ్చేసి నవంబర్ 5 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 దాకా మనకు ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 18 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ వెబ్ సిరీస్ నుంచెలైతే సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 బ్యాడ్ గర్ల్ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి నవంబర్ 4 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే బ్యాడ్ గర్ల్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్, టీజర్ 2 కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ అన్నమాట. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో సీజన్ 1, సీజన్ 2 చూసిన వాళ్ళకి సీజన్ 3 అయితే తెలిసి ఉంటుంది. సో సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే మనకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ సీజన్ 3 వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. నవంబర్ 13 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ అనేది కన్ఫర్మ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 రాజ్ తరుణ్ గారి హీరోగా యాక్ట్ చేసిన 'చిరంజీవ' మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ కూడా 2 అయితే చాలా బాగున్నాయి. సో టీజర్, ట్రైలర్ చూసిన వాళ్ళు ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఆహాలో మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 7 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'చిరంజీవ' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది ఆహాలోకి. నెంబర్ 6 థామా మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి 'రష్మిక మందన' గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీని అయితే రీసెంట్‌గానే నేనైతే చూశాను. సో మూవీ అయితే చాలా బాగుంది. సో రీసెంట్‌గానే థియేటర్ రిలీజ్ కాబట్టి కొన్ని థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో నియర్ బై థియేటర్‌లో రన్ అయితే తప్పకుండా థియేటర్‌కెళ్ళి చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో ఇదొక పార్ట్ 1 మూవీ మాత్రమే. సో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 2 కూడా ఉంది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికొస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 19 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే 'థామా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'థామా' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో వచ్చేసి నవంబర్ 19 నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 మిత్రమండలి మూవీ. సో ప్రియదర్శి గారైతే ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్స్ ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన మిత్రమండలి మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే, సో మనకైతే ఈ నవంబర్ 14 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకు నవంబర్ 14 నుంచెలైతే జీ5లో అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు మిత్రమండలి మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 8 తెలుసు కదా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్స్ మనకైతే యావరేజ్ టాక్‌తో థియేట్రికల్ రన్ అయితే సక్సెస్‌ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది ఆడియన్స్ థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఎందుకంటే మనకు దీపావళి ఫెస్టివల్ కానుకగా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఆ మూవీస్‌లో మనకి ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి చాలా మంది థియేటర్‌కెళ్ళి చూడకుండా ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ 'తెలుసు కదా' మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ 13 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 19 డ్యూడ్ మూవీ. సో ప్రదీప్ రంగనాథన్ గారైతే మనకి ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి మనకి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ ఓటీటీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే రాలేదు. సో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు మనకైతే నవంబర్ 15 నుంచెలైతే మనకి డ్యూడ్ మూవీ అయితే రిలీజ్ కావచ్చు. సో ఇప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్నది కాబట్టి ఇక మనకైతే ఇంకా 3, 4 డేస్‌లో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో అప్పుడు తప్పకుండా వీడియోలు అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు తప్పకుండా మనకి డ్యూడ్ మూవీ వచ్చేసి నవంబర్
15న రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 10 మాస్ మహారాజా రవితేజ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన మహేష్ జాతర మూవీ. సో, ఈ మూవీ ఇంకా థియేటర్‌లోకే రిలీజ్ కావలేదు. ఇంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ చెప్తున్నావా బ్రో అని మీరైతే చెప్పవచ్చు. సో, ఈ మూవీ వచ్చేసి ఈ రోజుతో అయితే ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. సో, నాకు మా దగ్గరనే మనకు 6 నుంచి 9 అయితే 2 షోస్ అయితే మా దగ్గరనే ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. సో, నేనైతే మూవీని అయితే చూడడానికైతే వెళ్తున్నాను. సో, రేపు మార్నింగ్ అయితే తప్పకుండా అయితే రివ్యూ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, రేపటి నుంచెలైతే మనకి ఈ మూవీ థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, కానీ మనకి మూవీ గురించి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే రాలేదు గానీ, సో, మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే, వాళ్ళైతే ఏకంగా ఈ మూవీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకుంటారు. సో, అంత లోపలనే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో, 1 మంత్ తర్వాతనే మనకు మాస్ జాతర మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ అయితే మీరైతే రేపైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కెళ్ళి చూడడానికైతే ట్రై అయితే చేయండి. దాని తర్వాత అయితే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే మాస్ జాతర మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. హిట్ అయినా, ఫ్లాప్ అయినా మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే మాస్ జాతర మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, మీలో ఎంతమంది 'బాహుబలి ది ఎపిక్' మూవీని థియేటర్‌కి వెళ్లి చూసారనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, మీ నియర్ బై థియేటర్‌లో 'బాహుబలి ది ఎపిక్' మూవీ రన్ అయితే అవుతూ ఉంటుంది. సో, తప్పకుండా థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. 'బాహుబలి 1 అండ్ 2' మూవీస్‌ని కలిపి మనకు ఒకే మూవీగా అయితే మనకైతే మూవీని అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో, మూవీని అయితే ఈరోజు చూసి రావడమే జరిగింది. సో, నాకైతే మూవీ 1 అండ్ 2 వాళ్ళని కలిపి చూసినట్టయితే నాకైతే కలగలేదు గానీ, సో, ఒక కొత్త మూవీని చూశాననే ఎక్స్‌పీరియన్స్ అయితే నాకైతే కలిగింది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయినా మనకైతే చాలా బాగుంది. అండ్ మనకు డిలీటెడ్ చేయన సీన్స్ అనేవి కొంచెం అయితే యాడ్ అయితే చేయడమే జరిగింది 'బాహుబలి ది ఎపిక్' మూవీలో. సో, ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఈ వెర్షన్‌ని మనకు ఓటీటీలోకి రిలీజ్ చేస్తారో చేయరో ఇంకా తెలవదు గానీ, సో, మనకైతే ఈ వెర్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో చాలామంది 'బాహుబలి' ప్రభాస్ అన్న గారి ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో, తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మూవీస్ అనేది యాడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో, టైం లేదు అందుకే ఈ వీడియోని ఇంత తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో దగ్గర దగ్గర 20 మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో, ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, తొందరగా అయితే మీరే ఫస్ట్ అయితే చూడవచ్చు. సో, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. గత 3, 4 డేస్ నుంచి అసలు యూసే పోవట్లేదు. సో, మీరు ఈ వీడియో కొంచెం లైక్ చేసుకోవడం ద్వారా వీడియో అనేది చాలామందికి అయితే బూస్ట్ అవుతుంది. అండ్ చాలామందికి అయితే రీచ్ అవుతుంది. దాని తర్వాత చాలామంది అయితే చూస్తారు. నాకు కూడా కొంచెం రెవెన్యూ అనేది వస్తుంది. సో, తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.